రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గతించిన ఉదయము నుంచి కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మీ రక్షణ మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ రోజున ఎంతోమంది సమస్యల్లో చిక్కుబడ్డారు, అనారోగ్యంతో ఇబ్బందులు పడ్డారు అయా, యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో ఉన్నారు అయా. ఈ లోకంలో తండ్రి ఆకర్షింపబడి మోసపోయారు, నష్టపోయారు. కానీ తండ్రి, ఇవేవి కూడా మా చెంతకు రాకుండా మీ కృపను మాపై కుమ్మరించి ఈ రాత్రి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి మా పనులను దీవించి మా ప్రయాణాలను ఆశీర్వదించి అయా, మేము కృంగిపోకుండా బలహీన పడిపోకుండా మీ సహాయం మాకు అనుగ్రహించి ఈ రాత్రిన మరొకసారి కుటుంబముతో కలిసి మీకు ప్రార్థించుకునే ఈ గొప్ప ధన్యతను కూడా దయచేసినందుకు లెక్కించలేని స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 9వ వచనము, చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని అయా లేఖనాల ద్వారా ఈ రాత్రిన మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అవును తండ్రి, మా చెవులను కలగజేసిన దేవుడవు, మమ్మల్ని నిర్మించిన దేవుడవు అయా, మా కనులను కూడా కలగజేసిన దేవుడు అని చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి కాలంలో తండ్రి మా సమస్యలు దేవుడు వినట్లేదు, మా బలహీనతలను మా కష్టాలను దేవుడు చూడట్లేదు అని ఏ బిడ్డైతే తండ్రి కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నారో మీరు తండ్రి సుస్పష్టంగా తేటతెల్లం చేస్తున్నారు అయా. మీరు చూస్తున్నారని, మీరు వింటున్నారని, వారికి జవాబు ఇవ్వబోతున్నారని మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. బిడ్డలో ధైర్యాన్ని నింపినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలాన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని గురించి కూడా పేరు పేరున అడుగుతూ ప్రార్థిస్తున్నామయ్యా. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి, మీ సహాయమును వారికి అనుగ్రహించండి అయా. అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు కృంగిపోతున్నారు. రుగ్మతలు, మానసికపరమైన బలహీనతలు, అపవాది దురాత్మ శక్తులు, వీటన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల యేసు నామంలో దయచేయండి. ప్రతి విధమైన అయా అనారోగ్యమును తొలగించి సంపూర్ణ ఆయుష్ను అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా విడుదల దయచేయండి, ఆర్థికంగా స్థిరపరచండి. వారు చేస్తున్న పనులలో దీవెనలను దయచేయండి. చేతుల కష్టార్జితమును తండ్రి అభివృద్ధి పరచమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయనా అయా, ఎవరైతే కుటుంబపరమైన విభేదాలు, గొడవల్లో ఉన్నారో, శాంతి లేని, సమాధానం లేని జీవితాలు గడుపుతున్నారో వారందరి జీవితాల్లో నెమ్మదిని దయచేయండి ప్రభువా. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య గొడవల నుంచి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య విన్న గొడవల నుంచి విడుదల దయచేయండి. రక్త సంబంధికులకు మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి నాయన. అదేవిధంగా ఆయా దేశాల బిడ్డలు చదువుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు, వారికి మీరు తోడై ఉండండి. ఇమిగ్రేషన్స్లో, వీసా ఇంటర్వ్యూస్లో సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అయా, నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారందరికీ కూడా మీ సహాయమును అనుగ్రహించండి, క్షేమాన్ని అనుగ్రహించండి అయా. గర్భఫలం లేని వారు ఉన్నారు, మీరిచ్చే ఆ బహుమానం వారు పొందుకొని ఆనందించే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము. వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉండగా మీ చిత్తాన్ని వారికి కనబరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన కోర్టు కేసుల్లో బిడ్డలు ఉన్నారు, విడుదలను గ్రహించండి, న్యాయాన్ని కనబరచండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాము. పెన్షన్స్ కొరకు, లోన్స్ కొరకు, సొంత గృహాల కొరకు, రిటైర్మెంట్స్ నిమిత్తం కూడా ప్రార్థిస్తూ ఉండగా మీ చిత్తాన్ని వారి ఎడల తండ్రి తెలియపరచండి. ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయండి నాయన. అయా
ఈ రాత్రిన మా భారతదేశాన్ని దీవించమని, దేశ సైనికులందరికీ వారి కుటుంబాలకును కూడా మీ రక్షణ సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి కాల సమయంలో మారు మనసు లేనటువంటి ప్రతి బిడ్డకును మారు మనసు దయచేయండి అయ్యా. దుర్వ్యసనాలు, చెడు అలవాట్ల నుంచి విడుదలను గ్రహించండి తండ్రి. మేమందరము కూడా సేద తీరబోతుండగా అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. దొంగల నుండి, శత్రువుల నుండి, అపవాది ఆలోచనలు, క్రియల నుండి, అయా నిద్రలేమి, పీడకలల సమస్యల నుంచి ఈ రాత్రంతను మీ భద్రత మాకు అనుగ్రహించండి. కంటి నిండా సుఖవంతమైన నిద్రను మాకు దయచేయండి తండ్రి. మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ కూడా నిలవబెట్టుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.